హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం పెసర వడలు. ఈవినింగ్ టైం స్నాక్లా కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం పెసర వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మెజరింగ్ కోసం తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యంని వేసుకుని ఇందులో వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. అలాగే అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పును కూడా తీసుకుని నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానిన తర్వాత సగ్గుబియ్యంని బాగా కుక్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయంటే సగ్గుబియ్యం బాగా కుక్ అవుతున్నట్టు. మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా కుక్ చేసుకోవాలి. చూడండి, బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసేసి చల్లారే వరకు కూడా ఒక పక్కగా ఉంచుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ఇలా కుక్ అయిన తర్వాత ఏం చేయాలంటే పైన చూడండి వాటరీగా ఉంది కదా, దీన్ని అంతటినీ కూడా మనం వేరొక దానిలోకి తీసేసుకోవాలి. దీన్ని సెపరేట్ చేసాం కదా, ఇందులో కొంచెం బెల్లం కలుపుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, అలాగే చలవ కూడా చేస్తుంది. దీన్ని వేస్ట్ చేయకుండా మనం బెల్లం కలుపుకుని తాగేయచ్చు. ఇప్పుడు మనం వడలకి మిక్చర్ని రెడీ చేసుకునే లోపు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ముందుగా ఇందులో మనం మెజరింగ్ గ్లాస్తో 1/2 గ్లాస్ బియ్యం పిండిని తీసుకోవాలి. 1/2 గ్లాస్ శనగపిండిని కూడా అందులోనే వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సూజీ, గోధుమ నూకను వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం సగ్గుబియ్యంతో పాటు ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా నీళ్లు లేకుండా ఇందులో వేసేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యము ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అది ఏమీ పడదు. దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకుంటే మిక్చర్ మనకి ఈ విధంగా వస్తుంది. మీకు కావాలి అంటే కారం కానీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీనెస్ కోసము. సాల్ట్ని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వడలు వేసుకోవటానికి మనం వాటర్ని పక్కన పెట్టుకుని కొంచెం చేతికి తడిని చేసుకుంటూ మనం కొంచెం కొంచెం తీసుకుని వడల కింద ఒత్తుకోవాలి. సైజు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేను చిన్న చిన్నగానే వేస్తున్నాను. చూడండి, ఇలా చేత్తోనే అణిచుకుని దాన్ని ఆయిల్లో వేసేసుకోవటమే. ఈ విధంగా మొత్తం అన్నిటినీ వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని టర్న్ చేసుకుని మరొక సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో సగ్గుబియ్యం కనిపిస్తూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం పెసర వడల్ని చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్లా స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా చేసి పెట్టండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాంటి స్నాక్ని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.